వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడి. ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్సిఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్. కుతుబుల్లాపూర్లో వ్యక్తి ప్రాణం తీసిన ఆర్థిక లావాదేవీలు. పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన కేఏ పాల్. బస్సు ఎట్లుందో తెలుసుకుందామని బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాతలు పెట్టిన మహిళలు. మనుగూరులో జీవీ మాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం సినీతార అనసూయ. ఇక వివరాల్లోకి వెళ్తే, కస్టమర్గా వచ్చి మొబైల్ దొంగిలించిన మహిళ. హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ సంజయ్ మార్ట్లో చేతివాటం చూపించిన మహిళ. అప్పు సొప్పు చేసి పెట్టుబడి పెట్టి చిరు వ్యాపారం కొనసాగించే క్రమంలో కొందరు కస్టమర్లు ఇలాంటి ఘటనలకు పాల్పడడం వ్యాపారులకు తీవ్ర నష్టాలను మిగుల్చుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు దుకాణదారులు కోరుతున్నారు. కడప జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఎంతో ఆశతో వస్తారని, అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశించారు.
అమ్మవారు రేవంత్ రెడ్డి కలలోకి వెళ్లి ఇప్పటికైనా ఈ పాప పనులు మానుకొమ్మని చెప్పాలని కోరుకుంటున్నారు హరీష్ రావు. ఈ దేవి నవరాత్రులు కూడా దేనికి సంకేతం? చెడు మీద మంచి విజయానికి సంకేతం. చెడును దూరం పారదోలి మరి మంచిని ముందుకు తీసుకునడిపోయేదే అమ్మవారు. మరి అమ్మవారి దయతో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట, మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు. ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కలలోకి వెళ్లి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని అమ్మవారిని పేదల ఉసురు పోసుకోవచ్చు. వీలైతే పేదలకు మంచి చేయి, పేదలకు సహాయం చేయి. కానీ హైడ్రా వచ్చిందంటే శనివారం ఆదివారం పాపం ఎవరు నిద్రపోతలేరు, గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది. నేను అమ్మవారిని వేడుకుంటా ఉన్నా, అమ్మ ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను వేడుకుంటా ఉన్నా. ఏదైనా జీవితంలో కొంతమందికి అవకాశాలు వస్తాయి, కానీ మంచి చెయ్యాలి. మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కరించారు, కరెంటు సమస్య పరిష్కరించారు, అద్భుతమైన రోడ్లు వేశారు. హైదరాబాద్ అంటే దేశానికి ఒక రోల్ మోడల్ గా హైదరాబాద్ ను కేసీఆర్ గారు తయారు చేశారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తయారు. బస్సు ఎట్లుందో తెలుసుకుందామని బస్ ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాతలు పెట్టిన మహిళలు. మహిళా డబ్బులిచ్చి టికెట్ కొన్న వాళ్ళు నిలబడుతున్నారు. మేము కూసని పోతున్నాం, ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే ఫ్రీ బస్ సంతోషంగా ఉందా లేదా? మహిళ ఏం సంతోషం? జాబ్ చేసుకునే వాళ్ళకి తప్ప కూలి పని చేసుకునే మాకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఎమ్మెల్యే టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా. మహిళ ఏమన్నారు? రోజు పోతున్నామా? మాకేం పని లేదా? ఇంతకు ముందు ఇంత రష్ ఉండకపోతుండే. ఫ్రీ బస్ అనేసరికి ఒకరి మీద ఒకరు పడుతున్నారు. చెప్పాలి నేనన్నా అనుకో మళ్ళీ బదనాన్ని కదా సంతోషంగా ఉండాలి కదా మరి 3 టికెట్ అంత 20 రూపాయలు మాకు అంతకుముందు ఫ్రీ పెట్టక ముందుకు సీట్లు దొరికేదా? పక్కా ప్రణాళికలు తయారు చేయడం ద్వారానే పంచాయతీలు అభివృద్ధికి నోచుకుంటాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పంచాయతీల నిర్వహణలో ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కార్యదర్శులు పరస్పర అవగాహనతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, వీధి లైట్ల నిర్వహణ తదితర అంశాలపై మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజా అవసరాల దృష్ట్యా గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా కొన్ని అంశాలపై దృష్టి పెట్టి పనిచేయవలసిన బాధ్యత పాలకవర్గంపై ఉందన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టి పంచాయతీరాజ్ శాఖను ఆయన తీసుకొని గ్రామ సభలు మొన్న ఒకే రోజు 13,000 పైచిలుకు గ్రామాల్లో ఒకేసారి ఒకే టైంలో గ్రామ సభలు పెట్టి పెద్ద ఎత్తున, ఇది ఎప్పుడు జరగదు, వరల్డ్ రికార్డు వచ్చింది. 4,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయల పనులకి ఆమోద ముద్ర వేశాం. ఎన్ఆర్ఈ చేసి పూర్తిగా మన స్థానిక సంస్థల నుండి కంట్రోల్ వెళ్ళిపోయింది. ఎవరో వెంటర్ అని చెప్పి ఆయన అకౌంట్లో వేశారు. ఏ వర్క్ ఇవ్వాలంటే మన చేతిలో లేదు, అలాంటి పొజిషన్ అయిపోయింది. మళ్ళీ ఇవన్నింటినీ గాడిని పెట్టాలని, మళ్ళా మిమ్మల్ని అందరికీ ఒక రైడింగ్ ప్రాబ్లం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గత 5 సంవత్సరాలలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదని,
హంగు ఆర్భాటాలు తప్ప ప్రజలకు చేసింది శూన్యమని పట్టణ కాంగ్రెస్ నేత మంద తిరుమల రెడ్డి ఘాటుగా విమర్శించారు. సోమవారం పట్టణ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అనవసరపు ఆరోపణలు చేస్తే ప్రజలు తరిమి కొడతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నామిని ముత్తయ్య, బండి శంకర్, గుడ్ల శ్రీనివాస్, సట్ల సంతోష్, రాచర్ల గణేష్, రాయబారపు కిరణ్, కొత్తపల్లి రాయమల్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించి ఈరోజు ప్రతి వ్యాపారాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధిని ఓర్వలేక బై ఎలక్షన్ వస్తాయని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆయన ఎంబడి తిరగాలనే ఉద్దేశం కొద్దీ ఆయన అందరినీ మైండ్ గేమ్ ఆడుతున్నట్టు వ్యక్తి బాల్క సుమన్ గారు. ఆనాడు గిట్లనే ఛాలెంజ్ చేసి వివేక్ వెంకటస్వామి గారు దమ్ముంటే ఇటుచి పోటీ చేయి, నేను అట్టుచి పోటీ చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి పోటీ చేసిండు మా వివేక్ వెంకటస్వామి గారు చెప్తూ తీసుకొని. నిన్ను అంతా ఎక్కడో గోదావరి అవతల పడ్డావు, కేసీఆర్ కాళ్ళ దగ్గర పడ్డావు, అయినా నీ అహంకారం పోతలేదు. మధ్య భ్రమించి మాట్లాడుతున్నావు. అసలు నేను ఎర్రగడ్డ హాస్పిటల్ చేంజ్ చేసుడా లేదంటే నువ్వు ఫామ్ హౌస్లో పనిచేసుడా అది నువ్వే నిర్ణయించుకోవాలి బాల్క సుమన్. నువ్వు ఇక్కడ నిన్ను కర్ర కాల్చి వాత పెట్టిరు నిన్ను. అయినా కానీ నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి పిచ్చి కూదలు వస్తున్నావు. నీకు ఇక్కడ అసలు చెన్నూరు నియోజకవర్గానికి వచ్చే అర్హత లేదు. మా వివేక్ వెంకటస్వామి గారిని అనే అర్హత లేదు. ఇక్కడ అభివృద్ధిలో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి. మీ లెక్క ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పడుకోలే. ఎప్పుడు మా ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లో ఉంటుండు. మా ఎమ్మెల్యే గారు కూడా నిత్యం ప్రజల్లో ఉంటుండు. ఏ సమస్య వచ్చినా, ఏ కష్ట సుఖాలు వచ్చినా, నియోజకవర్గంలో ఏ సమస్యలున్నా వెంటనే దానిపైన స్పందించి ఈ నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చున్నటువంటి మా ఏకైక వ్యక్తి మా వివేక్ వెంకటస్వామి గారు. మరి మా వివేక్ వెంకటస్వామి గారి పైన కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానీ మీరు చేస్తుంటే అనుచిత వాక్యాలు ఇట్లనే ఇంకొకసారి పునరావృతం అయితే గిట్ట నిన్ను గోదావరి దాటనీయం బాల్క సుమన్ గుర్తుంచుకో. 100 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో చూసుకో. నువ్వు భూదందాలు చేసినావు, నువ్వు ఇసుక దందా చేసినావు, లక్షల కోట్ల అవినీతి చేసిన ఏకైక వ్యక్తి నువ్వు. నిన్ను జైల్లో పెట్టాలి. మా వివేక్ వెంకటస్వామి గారి పైన జైల్లో పెట్టి నువ్వు కాదు, వాళ్ళ కాకా వెంకటస్వామి గారిని మొదలు పెడితే, వాళ్ళ అన్న వినోద్ గారిని మొదలు పెడితే ఇప్పుడున్నట్టు వివేక్ గారు ఎక్కడైనా అవినీతి జరిగినట్టు నిరూపించు. మేము దేనికంటే దానికి ఛాలెంజ్ చేస్తున్నాం. నీ అవినీతి బయటపడుతున్న ఉద్దేశం కొద్దీ నువ్వు ఈరోజు అక్కసు కలుపుతున్నావు, నువ్వు విషయం కక్కుతున్నావు. నువ్వు బాల్క సుమన్ ఇంకొకసారి పిచ్చి కూతలు పూస్తే మాత్రం నిన్ను గోదావరి దాటలేరు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఖబర్దార్ బాల్క సుమన్. నువ్వు ఎక్కడైనా మా దగ్గర ఇంకోసారి బై ఎలక్షన్లు వస్తాయని చెప్పి నువ్వు ఇట్లాంటి మైండ్ గేమ్ ఆడితే మాత్రం బాల్క సుమన్ ఖబర్దార్. నిన్ను ఇంకొకసారి ఇక్కడ నుంచి తరిమి కొట్టిర్రు. మళ్ళీ నీకు ఇక్కడ నూకలు చెందే. ఇక్కడ నువ్వు మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ వస్తాయని చెప్పి బై ఎలక్షన్ వస్తే ఇక్కడ గెలవాలనుకుంటున్నావు కావచ్చు. నీకు ఇక్కడ రాజకీయ జీవితం నీది కొలాప్స్ అయిపోయింది. ఇక్కడ మా వివేక్ వెంకటస్వామి గారివే, ఇక్కడ వివేక్ వెంకటస్వామి కుటుంబం తప్ప 30 సంవత్సరాలు వాళ్ళే ఉంటారు. గతంలో కాకా వెంకటస్వామి గారు అయితే ఎట్లయితే పనిచేసిర్రో ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో వివేక్ వెంకటస్వామి గారు కానీ, వినోద్ గారు కానివ్వండి, గడ్డ వంశన్న గారు కానివ్వండి, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో రాష్ట్రంలో మొదటిసారి హైదరాబాద్ ఆమడదూరం నుండి నియోజకవర్గాన్ని గతంలో ఎవరు పట్టించుకోలేదు. నువ్వు కేవలం మాటలు చెప్పినావు. కానీ మా వివేక్ వెంకటస్వామి గారు మాటలు కాదు చేతల్లో చేసి ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి పథంలో నడుస్తారని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇక నువ్వు ఎప్పుడు ఇంకొకసారి ఈ అనవసరం మాటలు మాట్లాడి ఈ అందరినీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడకు. ఏవైనా నువ్వు నోరు తెరిస్తే రెచ్చగొట్టే మాటలే. బీఆర్ఎస్ పార్టీలను రెచ్చగొడతావు, అధిక పోలీసులను రెచ్చగొట్టాలని చూస్తున్నావు. రెచ్చగొట్లు మాట్లాడుకో. నీ అహంకారం చేయబట్టే ఈరోజు నువ్వు ఓడిపోయినావు. అయినా నీ అహంకారం తగ్గుతలేదు. ఖబర్దార్ బాల్క సుమన్. ఇంకొకసారి మా వివేక్ వెంకటస్వామి గారి పైన కానీ మా ముఖ్యమంత్రి గారి పైన కానీ అనుచితమైన వాక్యాలు చేస్తే మాత్రం మేము నిన్ను తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి మేము ఈ సభాపూర్వకంగా మేము హెచ్చరిస్తున్నాం. అశ్వారావుపేట సిఐ, అశ్వారావుపేట ఎస్ఐ, దమ్మపేట ఎస్ఐ మరియు వారి సిబ్బందితో కలిసి
జంగారెడ్డిగూడెం హైవే రోడ్డు నందుగల సాయిబాబా టెంపుల్ ఎదురుగా వాహన తనిఖీలు చేయుచుండగా ఒక నీలం రంగు గల హోండా యాక్టివ్ వాహనం మీద జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఇద్దరు మగ వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోవటకు ప్రయత్నించుచుండగా సిఐ వారికి ఇబ్బందితో వెంబడించి వారిని పట్టుకుని విచారించగా వారు ఇదివరకు చాలా దొంగతనం, రాబరీ అండ్ మర్డర్ ఫర్ గెయిన్ కేసులలో నిందితులుగా అరెస్టు కాబడినట్లు గుర్తించి వారిని విచారించగా క్రింది విధంగా తెలిపినారు. ఇద్దరు వ్యక్తులు యాక్టివా మోటార్ సైకిల్ పైన అనుమానాస్పదంగా వస్తూ కనబడ్డారు. వాళ్ళను ఆపి విచారిస్తే వాళ్ళ పేర్లు బచ్చు సతీష్, వనిగడ్డ మండలం, రామచంద్రాపురం విలేజ్, అలాగే ఆరింపుల ధర్మరాజు, రెడ్డిగూడెం మండలం, ముద్దులపర్వ విలేజ్, ఎన్టీఆర్ డిస్టిక్ అని చెప్పినారు. వాళ్ళను అంటే వాళ్ళ మూమెంట్స్ అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళను త్వరగా ఇంటరాగేట్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరము ఫిబ్రవరిలో మన దమ్మపేట మండలం మందరపల్లి దగ్గర ఒక ముసలావిడ మెడ నుంచి బంగారు చైన్ లాక్కెళ్ళడం జరిగింది. అలాగే గత సెప్టెంబర్ 10వ తారీఖు రోజు అశ్వరావుపేట పిఎస్ పరిధిలో నారవారిగూడెంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక కిరాణా షాప్ వ్యక్తి అర్ధరాత్రి పూట కాలకృత్యాలు తీసుకోవడానికి ఇంటి నుంచి బయటకు రాగా అతనిపై దాడి చేసి అతని భార్య మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాన్ని కూడా దొంగిలించడం జరిగింది. ఇవే కాకుండా వాళ్ళని ఇంకా తరువుగా విచారిస్తే తెలియని విషయం ఏంటంటే దాదాపుగా 2007 నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఈ 15 నేరాలకు పాల్పడ్డారు. అందులో మర్డర్ ఫర్ గెయిన్ కూడా ఉంది. మన జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి, వేంసూరు, అశ్వరావుపేట్, దమ్మపేటతో పాటు పక్క జిల్లాలో ఉన్నటువంటి చాట్రాయ్, విసన్నపేట అండ్ ఇంకా వేపల్లి, అవనిగడ్డ, నూజివేడు ఇవన్నీ ప్రాంతాలలో కూడా దొంగతనం చేశారు. యాక్చువల్గా అంటే రీసెంట్గా జరిగిన దొంగతనాల్లో మాకు ఎటువంటి క్లూస్ లేక ఉండే సిఐ గారు, ఎస్ఐలు ప్లస్ సిబ్బంది కూడా ఈ 2 దొంగతనాలను ఒక ఛాలెంజ్గా తీసుకొని చుట్టుపక్కల జరిగినటువంటి ఇదే రకమైన నేరాలు ఏ పోలీస్ స్టేషన్ జరిగినాయని చెప్పేసి బాధితులు ఇచ్చినటువంటి కొంచెం వ్యక్తి యొక్క పోలికలను బట్టి ఇవన్నీ వెరిఫై చేసేసి చాలా దిగ్విజయంగా ఈ కేసును త్యజించారు. వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రియల్లీ ఇది చాలా గ్రేట్ వర్క్. ఎటువంటి క్లూస్ కూడా లేవు, సీసీ కెమెరాస్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఎటువంటి లేని పరిస్థితుల్లో కేవలం బాధితులు దొంగతనానికి పాల్పడేటువంటి వ్యక్తుల యొక్క పోలికలను చెప్పారు. ఆ పోలికలను అనుసరించి పాత నేరస్తుల యొక్క విషయాలు, వాళ్ళ చరిత్రలంతా గ్రహించి కేసును ఛేదించడం జరిగింది. వాళ్లకు ఇద్దరు అభినందనలు తెలియజేస్తున్నారు. సార్ ఇటువంటి బంగారాన్ని స్వాధీనం చేయడం జరిగింది. రెండో కేసులో అంటే అశ్వరావుపేట కేసులో ఆ రోడ్డు పక్కన కిరాణా షాప్లో జరుగుతున్నప్పుడు ఆ ఆవిడ ఇట్లా తన మెడలో ఉన్నటువంటి చైన్ లాగినప్పుడు తను కూడా ఆ చైన్ గట్టిగా పట్టుకున్నది. ఒక ముక్క ఆమె చేతిలో ఉండిపోయింది, ఇంకొక ముక్క ఇతను దొంగిలించడం జరిగింది. దొంగిలించినటువంటి సొమ్మును స్వాధీనం చేసుకున్నాం. దొంగతనం చేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ వస్తాయి కావచ్చు అని వాళ్ళు మొత్తం చేతులకు గ్లౌజెస్ పెట్టుకుంటా ఉన్నారు ప్రతిసారి. ఆల్రెడీ 12 దొంగతనాలు చేశారు. అన్నీ కూడా రాబరీ దొంగతనాలే, మామూలు చిన్న చిన్న దొంగతనాలు, రాబరీ కేసులే. ఒక కేసులో మాత్రం మనిషిని చంపేసి అతని దగ్గర ఉన్నటువంటి నగదును దోసుకెళ్ళడం జరిగింది. అది చాట్రాయ్ పోలీస్ స్టేషన్లో జరిగింది. 2008లో జరిగింది. అది 7 8 45 గ్రాముల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. క్యాష్ ఏం లేదు. వీళ్ళు క్యాష్ దొంగతనం కూడా చేయలేదు. మన దగ్గర 2 దొంగతనాల్లో కూడా మెడలో నుంచి బంగారు చైన్ లాక్కెళ్ళడమే జరిగింది. అతడు యాక్టివా అంటే ఈ నేరాన్ని చేసేటప్పుడు ఉపయోగించినటువంటి యాక్టివా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. రంగారెడ్డి హైదర్ షకాటోలో దారుణం.
భార్యను చంపిన భర్త. నిద్రిస్తున్న భార్యను సుతితో కొట్టించిన భర్త శ్రీనివాస్. కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన కిరాతకుడు. గత కొంతకాలంగా భార్యను టార్చర్ చేస్తున్న భర్త. పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య. తన కుటుంబ సభ్యులు పోలీసులు పట్టించుకోకపోవడంతోనే హత్య జరిగిందని ఆరోపణ. భార్యను చంపి పిల్లలతో పోలీస్ స్టేషన్కు వెళ్లిన హంతకుడు. నా భార్య హత్య చేసినట్టు పోలీసులకు చెప్పిన శ్రీనివాస్. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న కాప్స్ రంగంలోకి దిగిన క్లూస్ టీం మృతదేహం ఉస్మానియా హాస్పిటల్కు తరలింపు. పోలీస్ స్టేషన్ అన్ని తీసుకొచ్చినామని సార్ దగ్గరికి అని చెప్తున్నారు. మీరు విన్నారా మమ్మీని చంపేసిన నాడు చెప్పిందా లోపల చూడలేను ఇట్లా అనుకోని ఉన్నాను మమ్మీని చూడలేస్తుంది చనిపోయిందా ఏమన్నా చూడలేను. తీసుకెళ్ళిపోయినాడు పిలిచినామని మమ్మీ అని కలుతలేదు ఇట్లా ఉంది ఇట్లా అనుకోని పిలిచినా తీసుకెళ్ళిపోయినా డైరెక్ట్ నార్త్ పోలీస్ స్టేషన్ సార్ నేను చంపిన సార్ అని చెప్పిన మీరు ఆడ విన్నారు కదా చంపిందని ఆడ విన్నారు నార్త్ పోలీస్ స్టేషన్ లో విన్నారు మీరు అట్లయితే పోలీస్ స్టేషన్ అన్ని తీసుకొచ్చినామని సార్ దగ్గరికి అని చెప్తున్నారు. మీరు విన్నారా మమ్మీని చంపేసిన నాడు చెప్పిందా చూడలేదు లోపల చూడలేను ఇట్లా అనుకోని ఉన్నాను మమ్మీని చూడలేస్తుంది చనిపోయిందా ఏమన్నా చూడలేను. వరంగల్ నగరం 39వ డివిజన్ పుష్పాలగుట్ట ముత్యాలమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, భక్తుల సహకారంతో ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, దేవి శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ను మంత్రి కొండ సురేఖ ఆవిష్కరించారని, త్వరలో గుడిని సందర్శిస్తానని, గుడికి కావాల్సిన సహాయ సహకారాలను అందజేస్తానని మంత్రి కొండ సురేఖ హామీ ఇచ్చారని, దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు చండీ హోమం నిర్వహించామని, కులమతాలకు అతీతంగా హిందువులందరూ ముత్యాలమ్మ గుడిని సందర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. చండీ హోమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పుప్పాలగుట్టలోని ముత్యాలమ్మ ఆలయంలో 36వ డివిజన్ ముత్యాలమ్మ ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా 5వ రోజు మహాచండీ హోమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముత్యాలమ్మ ఆలయం గతానికి భిన్నంగా 2 సంవత్సరాల నుంచి
భక్తుల సహకారంతో ఎంతో అభివృద్ధి గావించిన సంగతి భక్తులందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న మన నవరాత్రులు పుప్పాలగుట్ట తర్వాత వరంగల్ నగర ప్రజలకు కూడా ఈ శరన్నవరాత్రులు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా అమ్మవారి దయ వల్ల ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క నవరాత్రులకు సంబంధించిన వివరాల పోస్టర్ను కూడా మేము గత వారము మంత్రివర్యులు కొండా సురేఖ గారు కూడా ఆవిష్కరించడం జరిగింది. మంత్రి కూడా 2-3 రోజుల్లో కూడా వీలు చూసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని మీకు ఏం కావాలన్నా కానీ ఈ ఆలయానికి తగిన సహాయ సహకారాలు చేస్తా అని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇటువంటి సందర్భంగా ఇటువంటి హోమాల సందర్భం కూడా భక్తులు కూడా హిందుత్వం ఒక హిందూ భావనగా ఏర్పడి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రుల సందర్భంగా కూడా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి వచ్చేసి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాల్పడాల్సిందిగా మరొక్కసారి పుప్పాలగుట్ట 36వ డివిజన్ భక్తులందరూ కూడా మరి కోరుతూ, ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున చేసిన ఈ కార్యక్రమాలకు ముఖ్యంగా మహిళామణులు కూడా చాలా సహకరించారు. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు ఆలయ కమిటీ తరఫున కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.